ఏపీ వ్యవసాయ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వెంటనే 6 ఫైళ్లపై తొలి సంతకం చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆ శాఖలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. చెట్లతోనే మానవ జీవనం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఉట్టూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా మైలారం రైతులతో పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి నాట్లు వేశారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆమె రోడ్డు పక్కన పొలాల్లో రైతులు నాట్లు వేయడాన్ని గమనించి వారితో కాసేపు మాట్లాడారు. అనంతరం రైతుల కోరిక మేరకు నాటు వేసేందుకు పొలంలోకి దిగారు. తాను రైతునేనని, వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొనేదాన్నని వివరించారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి సాగునీటి సమస్య లేకుండా చూస్తానని రైతులకు ఝాన్సీరెడ్డి హామీ ఇచ్చారు. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణ మహిళలకు ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుందని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో పాటు దైవ చింతన కలిగి ఉండాలని అన్నారు. అంతకుముందు ఆయన చేవెళ్ల మండల కేంద్రంలోని పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగానే 3వ రోజు చంద్రారెడ్డి కాలనీ వాసులు బోనాలు సమర్పించారు. దీనికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 17న వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయంతో వినుకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను కోరారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు. ఇటీవల పీర్జాదిగూడలో ప్రభుత్వ సంరక్షణలో ఉన్న సాలార్జంగ్కు చెందిన భూములను కొనుగోలు చేయవద్దని సాలార్జంగ్ బామర్ది అబ్దుల్ వహేబ్ విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా పనిచేసిన సాలార్జంగ్కు ఆ ప్రాంతంలో 362 ఎకరాల 15 గుంటల స్థలం ఉందని చెప్పారు. సదరు స్థలాలపై నకిలీ ధృవపత్రాలు సృష్టించి విక్రయిస్తున్నారని తెలిపారు. స్థలాలను కొనుగోలు చేసిన వారు ఎప్పటికైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అబ్దుల్ వహేబ్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టామని శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మీనాక్షి తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. జూన్ నుండి అక్టోబర్ నెల వరకు అంటువ్యాధులు విజృంభిస్తాయని చెప్పారు. వీటి నియంత్రణకు వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో మెయిన్ రోడ్లోని మసీద్ వద్ద ఉన్న ఓ షాప్ డోర్ లేపేందుకు విఫల యత్నం చేశారు. పక్కనే ఉన్న మరో షాపును కూడా లూటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 6 యువకులు ముఠాగా ఏర్పడి దొంగతనానికి యత్నించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 లారీలు ఢీకొనడంతో ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఓ డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.